నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు భాషా నాయక్. సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు అనే దానికంటే మేడం మాకు అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. పథకాలు అనేది నవరత్నాలు అనేది పెట్టారు, అవి వచ్చినంత కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఆ పథకాలను చూసుకుంటూ ఇంట్లో కూర్చోలేము కదా, బయట డెవలప్మెంట్ ఏదైనా ఉంటే ఏదైనా చేసుకుంటూ ఉండొచ్చు మేడం. బట్ అక్కడ ఎటువంటి జాబ్లు కానీ ప్రైవేట్ పరంగా కానీ అది గవర్నమెంట్ పరంగా కానీ ఏది రిలీజ్ అవ్వకపోవడం వల్లే నేను ఇటు వచ్చాను. ఇక్కడ వచ్చి ఏదో ఒకటి సంథింగ్ చేసుకుంటూ బతుకుదామనే థాట్తో ఇటు వచ్చాము. ఇప్పుడు ఆంధ్రాలో 3 రాజధానులు అన్నారు కదా, ఇప్పుడు అది కూడా లేకుండా చేసేసారు కదా. అది కూడా లేదు మేడం, అది కూడా సస్పెన్స్లో ఉంది. ఆ 3 రాజధానులు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ని కూడా ఇప్పుడు రాజధాని చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు. హైదరాబాద్ రాజధాని అంటే మేడం అంటే ఇప్పుడు క్యాపిటల్ కింద ఇప్పుడు జగన్ గారు హైదరాబాద్ నేను ఒకసారి అనేది మాట వరుసగా అదేం లేదు మేడం. ఉంటే అమరావతి ఉంటుంది, లేదంటే ఆ 3 రాజధాని మళ్ళీ ఇదే సేమ్ వస్తే ఆ 3 రాజధాని ఉంది కంటిన్యూ అవుతుందేమో, కానీ అమరావతి మాత్రం పక్కా ఉంటుంది మేడం. ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు పొత్తుగా వస్తున్నారు కదా, ఇప్పుడు దాని గురించి మీరు ఓకే, వీళ్ళ పొత్తులో ఇది కూడా పాజిటివ్గానే ఉంది మేడం. ఇది చంద్రబాబు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగని జగన్ గారు ఓడిపోతారని చెప్పలేము. పథకాల్లో కొంతమంది అతనికి పాజిటివ్గా ఉన్నారు, కొంతమంది వచ్చేసేసి డెవలప్మెంట్ గురించి కొంచెం నెగిటివ్గా ఉన్నారు. సో ఈ థాట్లో ఎవరు ఎటు వెళ్ళొచ్చు ఏంటి అనేది అది గెస్ట్ చేయడానికి కొంచెం క్రిటికల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి 24 సీట్లు ఇచ్చేసారని చెప్పేసి తక్కువ ఇంకా రిమైనింగ్ డిక్లేర్ అవ్వాల్సినవి ఉన్నాయి కదా, వాటిలో కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. డెవలప్ అనేది ఇది ఏదో అవును, అదే ఫండ్స్ని బట్టి వాళ్ళు కూడా డెవలప్ చేస్తారు. బట్ నా సజెషన్ పరంగా వచ్చేసి టీడీపీ వస్తే అవుతుందని నేను అనుకుంటున్నానండి డెవలపింగ్ పరంగా. బట్ ఇది బాగా పేద ప్రజలకు వచ్చేసి అందే పథకాలు మాత్రం ఇది వైఎస్ఆర్ వల్లే అవుతుంది. ఒకవేళ జగన్ వస్తే 3 రాజధానులు కంప్లీట్ అయితే అంటారా? అది ఇంపాసిబుల్ అండి. ఈ 5 ఇయర్స్లో కూడా 3 రాజులు కంప్లీట్ చేయాలంటే అది క్రిటికల్ పొజిషనే. ఒక్కటైనా అవుతుంది అంటారా జగన్ వస్తే? అతను ఒక్కదాని మీదే దృష్టి పెడితే అవుతుందండి, కానీ 3 మీద దృష్టి పెట్టి సగం సగం చేసుకుంటూ పోతే సమ పర్సెంటేజ్లోనే అవుతుంది. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో కూడా చేరారు కదా, దాని గురించి మీరు ఎట్లా అనుకుంటున్నారు? అది వాళ్ళ పాలిటిక్స్ అండి, వాటి గురించి నేను ఎటువంటి కామెంట్ చేయలేను. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు ఎక్కడ చేశారు, ఇప్పుడు అక్కడ చేస్తున్నారు. బట్ ఏపీలో వచ్చేసి కాంగ్రెస్ అనేది లేదు, చాలా తక్కువ. పడుతుందండి, ఓట్లనే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే ప్లస్ ఆర్ మైనస్లు అన్నిటికీ ఉన్నాయి. బట్ ఇది వాళ్ళ ఇంటర్నల్ పొలిటిక్సా లేదంటే ఎక్స్టర్నల్ పొలిటిక్స్ అనేది కొంచెం సస్పెన్స్లో ఉన్నాము. బట్ వీళ్ళ ఫ్యూచర్ పరంగా వీళ్ళిద్దరూ ఒకటై పెట్టారా లేదంటే షర్మిల నిజంగానే వాళ్ళ ఆస్తుల్లో ఏది ప్రాబ్లం వచ్చేసి బయటకు వచ్చారనేది కొంచెం డౌట్గా ఉందండి. మీ పేరు? శ్రీనివాస్. సరే, ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగనే. ఎందుకని? అతను మంచి పాలన చేస్తున్నాడు కదా, మంచి పనులు చేస్తున్నాడు, అంతా బాగుంది కదా అక్కడ. ఇప్పుడు పథకాలన్నీ అందరికీ ఇంటి దగ్గర అందుతున్నాయి కానీ మాకు అభివృద్ధి చెందట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. అది అంతా అబద్ధం, అది వ్యతిరేక పార్టీలు చెప్పడం తప్ప అది అంతా అబద్ధం. జగన్ పక్కా వస్తాడు. 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు రాజధాని కూడా లేకుండా చేశారు కదా. అది అనేది పక్క పార్టీలు తప్పు పట్టడం తప్ప ఇతను ప్రజలు ఎవరు కూడా అనట్లేరు ఆ విషయాన్ని. వ్యతిరేక పార్టీలు తప్ప ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి. ఇప్పుడు అతను అన్నాడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఏం చేశాడండి? తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, అవునా కదా? కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్లో నేను నిలయం చేస్తామని చెప్పాడు, చేశాడా? ఇంటికి ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? 3 ఎకరాలు భూమి ఇస్తాడు, ఇచ్చాడా కేసీఆర్? దళిత బంధు ఇస్తామన్నాడు, ఇచ్చాడా? మీరు చెప్పండి, మీకు ఎవరికైనా వచ్చిందా మీ ఊళ్ళో కానీ? మరి ఇంకా అతను ఇప్పుడు వచ్చేసి కేసీఆర్ బాగా చేసిండు అని చెప్తున్నాడు. ఏం చేశాడు చెప్పండి? అప్పుల పాలు తప్ప ఏం చేశాడు చెప్పండి? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చాడు? ఎవరు చేశాడు చెప్పండి? ఆయన బిడ్డకు, ఆయన అల్లునికి, ఆయన కూతురుకు ఇలా తప్ప ఎవరైనా బాగుపడ్డా బేటోడు? చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 14 సంవత్సరాల నుంచి అప్పుడు బాగా అభివృద్ధి చేశారని చెప్పేసి అంటున్నారు. అతను వచ్చినా కూడా ఏం చేయడం లేదు. అంటే ఇప్పుడు టీడీపీకి ఎక్కువ మెజారిటీ ఉందని చెప్పేసి అంటున్నారు. అది తప్పు. చూస్తారు జనాలు చెప్తారు రేపు, అది తప్పు, అది రాంగ్. అది ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లోకి చేరారు కదా, ఇప్పుడు వైసీపీకి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఆమె కావాల్సింది ఏంటి అంటే దేనికోసానికి పోయిందో తెలియదు, కానీ ఆమె ఏదంటే ఒక వ్యతిరేకంగా పోయింది తప్ప వేరే ఉద్దేశంతో పోలేదు ఆమె. ఇప్పుడు ఈ 3 పార్టీలకి ప్లస్ పాయింట్ అవుతుందా మైనస్ పాయింట్ అవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు, మైనస్ పాయింట్ అవుతుంది. ఎందుకని? ఏ విధంగా? ఇప్పుడు ముగ్గురు కలిసి దొంగలు ఒకటి అయిపోయారు కదా. దొంగలు ఒకటి అయిపోయినప్పుడు ఇంకేం చేస్తారు? ప్రజలకు కూడా అర్థమైపోయింది గెలవలేని చెప్పేసి వచ్చేసి వీడు ముగ్గురు కలిసిపోయారని. ఇప్పుడు జగన్ అయితే ఎవరు పోటీ పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు 3 రాజధానులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చే సంవత్సరాలు అంటే ఈయన గెలిచిన తర్వాత చేయగలుగుతారని అనుకుంటున్నారు? చేయగలుగుతారు, కంపల్సరీ చేస్తారు.
జగన్ పరిపాలన ఈ బెస్ట్, ఏది తప్పలేదు.